ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మింటూస్ వ్లాగ్స్. వాన చూడండి అబ్బా ఎంత పడుతుందో. మార్నింగ్ 7:30 అవుతుంది. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను దోశ బ్యాటర్ తయారు చేసి పెట్టినా కదా, అది ఎంత మంచిగా ఒలిసింది. దాంతో ఇప్పుడు 3 టైప్ ఆఫ్ దోశలు వేస్తున్నా. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ. చూద్దాం ఇప్పుడు ఆ దోశ బ్యాటర్. చూడండి అబ్బా వాన ఎట్లా పడుతుందో. ఈ వానకు కూడా చిత్తడి అనిపిస్తుంది అంతా. ఇప్పుడు దోశ బ్యాటర్ ఎట్లా కొలిసిందో చూద్దామండి. నిండా వచ్చేసింది. ఇది చాలా తక్కువ పెట్టింది. పొంగి మళ్ళా అంతా కింద పోతుందేమో, చిన్నగా ఉంది కదా ఇది కింద పోతుందేమో అని గిన్నెలో పెట్టినా అనమాట. కానీ ఏం రాలేదు. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపి దీన్ని బ్యాటర్ కన్సిస్టెన్సీ వేసుకొని దోశలు వేసేద్దాం. చూసినారుగా ఫ్రెండ్స్, మంచిగా పులిసింది, ఫ్లఫీగా తయారయ్యింది. ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఎట్లా ఉండాలో అట్లా కలుపుకొని, సాల్ట్ కలుపుకొని, ఎగ్ దోశ, ఆనియన్ దోశ అండ్ ప్లెయిన్ దోశ 3 దోశలు వేసుకుందాం. 3 వేసి చూపిస్తా, దోశలు కూడా వేసి చూపిస్తా. ఇదైతే దోశ బ్యాటర్ అయితే ఇట్లా కలుపుకోవాలబ్బా. ఇట్లా కలుపుకుంటే దోశలు సూపర్ టేస్ట్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి కలుపుదాం. నేను ఇందులో అటుకులు వేసినా కదా, అటుకులు కొంచెం నానబెట్టేసినా కదా. అటుకులు లేకుంటే అటుకుల ప్లేస్లో ఇంత ఉప్పు అయితే సరిపోతుంది. అటుకుల ప్లేస్లో ఏంటిది రైస్ కూడా వేసుకోవచ్చు. మనం తినే అన్నం కూడా కొంచెం వేసి పడితే ఏంటంటే అది మంచిగా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇదంతా మంచిగా కలిపి కొంచెం వాటర్ వేసి, ఇంత గట్టిగా ఉంటే మంచిగా ఉండదు కదా, కొంచెం వాటర్ వేసి మనం దోశ బ్యాటర్ సరిపడా వేసుకుందాం. ఇది సరిపోద్ది. ఇంకా ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం. సూపర్ సరిపోయింది. ఇంకా దోశల పింక్ పెట్టేసిన, స్టార్ట్ అయింది ప్రాసెస్. ఇప్పుడు మనం ఆనియన్ దోశ కోసం ఫస్ట్ ఆనియన్ని ఫ్రై చేసుకుందాం. కొంచెం మరి పచ్చిగా ఉంటే గలీజ్ ఉంటుంది, అందుకే ఫ్రై చేద్దాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. కొంచెం అయితే తీద్దాం. చూసారుగా మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు పక్కకు తీసుకుందాం. సరిగ్గా దోశ కలనిద్దాం దీన్ని. నీ నీళ్ళ నాకున్న బుద్ధి ప్లేన్ దోశ ఫస్ట్. ఆనియన్ దోశ అనమాట. ప్లేన్ దోశ అయింది కదా, ఇప్పుడు ఆనియన్ దోశ. అది ఎక్కడ కూడా మొబైల్ పెట్టుకోవాలి. అయితే ఇద్దరు దూకుడా ఇంటనే కూర్చోవాలి. అగ్గో బియ్యం తింటూ బియ్యం ఊపిరి వచ్చింది. అది గొలిగొలుగా బద్దలు వాళ్ళు సాగుతుంది. పిల్లగా తాపకుండా పైగా కాకుండా ఉడిపోయి బాగా ఉడుకుంటున్నా. ఆనియన్ దోశ ఇంకొకటి వేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఇంకా తీసేసుడే. ఫైనల్ దోశ ఎగ్ దోశ. చికెన్ ఎగ్ దోశ.
దీంట్లో అన్నీ కొంచెం స్పైసీ యాడ్ చేద్దాం. గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేస్తా. కొంచెం కారం, కొంచెం గరం మసాలా, ధనియాల. ఎగ్ పైన కూడా బాయిల్ కావాలి కాబట్టి ఇది కొంచెం తిప్పేద్దాం. చూసారుగా టోటల్గా అంత మంచిగా ఫ్రై అయింది. పొద్దున్న సర్వ్ చేసుకుందాం. ఎగ్ దోశ రెడీ. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా ప్లేన్ దోశ, ఆనియన్ దోశ, లాస్ట్ ఎగ్ దోశ అన్నమాట. 3 దోశలు రెడీ అయినాయి. దోశ బ్యాటరు అండ్ దోశ కూడా నీట్గా వచ్చేసినాయి. అట్లా బ్యాటర్ తయారు చేసుకుంటే దోశలు ఇంత నీట్గా వస్తాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. మింటూ, చిన్ని మింటుగా. తిన్నా పడ్బా, టేస్ట్ మీ. ఈ లాస్ట్ అది ఎగ్ దోశ. నీకు సూపర్ వండర్ఫుల్, మంచి టేస్టీ తినరా. గుడ్, ట్రై చేయండి. అమ్మ వేసుకో. బాగుందా మీరు? హాయ్, బాగుందా? నిజానా? అక్కడ డాడీ తోటి పోయి బాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఓయ్, ఇంకా బాయ్ కూడా చెప్పట్లే. బాయ్. సూపర్ సూపర్.